ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం చూసుకున్నట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు మనం గమనించినట్లయితే నమస్తే తెలంగాణ చూడొచ్చు. అయితే జంజీత్ గయా అంటూ సర్కార్ డర్ గయా అంటూ కూడా బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే గత 25 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఢిల్లీ రణరంగానికి సంబంధించి నిన్నటితో తెరపడింది. ఏదైతే దానికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. ఫలించిన విద్యార్థులు యువత అసమాన పోరాటం, ఏదైతే పోరాట ఫలితమే విద్యార్థుల పోరాట ఫలితమే ఈ నిర్ణయం అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. వార్తను క్లియర్ కట్గా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు. అలాగే బొద్దింకల సత్తా అందరికీ తెలిసిందన్న అభిజిత్ దీప్కే ప్రజాస్వామ్య విజయంగా పేర్కొన్న సోనం వాంగ్చుక్ ప్రజాగ్రహానికి మూల్యం తప్పదని గ్రహించిన కేంద్రం అంటూ కూడా క్లియర్ కట్గా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రధానంగా అదైతే దీన్ని డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రజాస్వామ్యం పతనావస్థలో ఉన్నప్పుడు, సర్కారీ వ్యవస్థలు సర్వం ధ్వంసమైనప్పుడు, జవాబుదారీతనం జాడ లేనప్పుడు, పారదర్శకత మృగ్యమైనప్పుడు సామాన్యుడు తిరగబడితే ఇలా ఉంటుంది. దగా పడినటువంటి జనం దండు కడితే ఏం జరుగుతుంది? కేసీఆర్ చెప్పినట్టు ఇండియా రియాక్ట్స్ స్ట్రైట్ ఫ్రమ్ ద స్ట్రీట్ అంటూ కూడా గత నెల రోజులుగా అదే జరిగింది. నెత్తురు మండే శక్తులు నిండే యువజనం ఒక్కొక్కరు అగ్నికణమై రణమై కదిలారు. ఎవరు వాళ్ళంతా దేశ యవనకి పైకి మెరుపులా దూసుకొచ్చినటువంటి ఆ యువ కిషోరాలు ఎవరు అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా ఇంకా మిగతా వాళ్ళు దీనికి సంబంధించి స్పందించారు. మిగతా నాయకులు కూడా దానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఏదైతే ప్రజాశక్తి ఎల్లప్పుడూ గొప్పదంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేసినటువంటి అంశం. వారి ముందు ఏ అధికారము నిలబడలేదు, దేశ యువత జంజీని ప్రశంసిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. మార్పు మొదలైందంటూ కూడా మరో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడరు మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. మార్పు మొదలైందంటూ కూడా వారు కూడా స్పందించినటువంటి అంశం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత సాధించినటువంటి గొప్ప విజయంగా ఆయన అభివర్ణించారు. పోరాడిన యువతకు ప్రత్యేక అభినందనలు కూడా తెలిపారు. దానికి సంబంధించి చూడొచ్చు. ఇక బండికి బుద్ధి లేదు అంటూ కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా స్పందించారు. బండి నోటికి హద్దు లేవంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. యువతను దేశ ద్రోహులు అనడం దుర్మార్గం, మోడీకి భయపడే రేవంత్ ఢిల్లీకి వెళ్ళలే, ముట్టడిల పేరిట కాంగ్రెస్ బీజేపీ డ్రామాలు ఆడిందంటూ కూడా ఆయన ఆరోపించినటువంటి అంశం. రైట్. అయితే చాలా రోజుల నుంచి ముందుగా దీక్షకు పూనుకున్నటువంటి ఏదైతే ఉద్యమకారుడు వాంగ్చుక్ కూడా స్పందించారో దానికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. ఇది ప్రజాస్వామ్య విజయం, నేరుగా వీధుల నుంచే శాంతి, సహనం, పట్టుదల గెలుపు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం. భయాన్ని వీడి ఆందోళనలో పాల్గొన్న వారికి అభినందనలు అంటూ కూడా ఆయన అభినందనలు తెలిపినటువంటి అంశం. రైట్. ఇక మరొక మంత్రి ఏదైతే నీట్ లీగ్తో కొందరు విద్యార్థులకు మేలు జరిగిందంట. అదైతే నిర్మలా సీతారామన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ వ్యాఖ్య చేసింది. ఎగ్జామ్ పెట్టడం వల్ల బాగా టైం దొరికింది, మంచి జరిగిందని నా దగ్గరికి వచ్చి చెప్పారు. నిర్మలా సీతారామన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమస్యను తక్కువ చేయొద్దని ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం దానికి సంబంధించి చూడొచ్చు. రైట్. ఇక మరికొందరు మంత్రులపైన కూడా వేటు అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తర్వాత కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగవచ్చు. సీనియర్ మంత్రులకు గేట్ పాసు, అలాగే జాబితాలో పురి, నిర్మలా, పంకజ్ మల్హోత్రా ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ లీగ్లకు సంబంధించి వార్త చూడొచ్చు. ఇక్కడ లాఠీ చార్జీయే, విదేశాల్లో అయితే కాల్చివేతే అంటూ కూడా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడినటువంటి సందర్భం సంబంధించి చూడొచ్చు. విద్యార్థుల ఆందోళనలో విద్రోహ శక్తులు ఉన్నాయంటూ కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లేఖితో విద్యార్థులకు బాధ లేదు, కోట్లు పెట్టి కొన్నోళ్ళకే బాధ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో 70 పేపర్ కేజీలు అయ్యంటూ కూడా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడినటువంటి సందర్భం సంబంధించి చూడొచ్చు వార్త. ఇక మరొక వార్త చూస్తే యుఎస్తో ట్రేడ్ డీలు వద్దు, అమెరికా దిగుమతులు తక్కువకే దొరుకుతాయి, ట్రంప్ కొత్త షరతులతో నష్టమంటున్న రైతులు, ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇథనాల్ పెట్రోల్కు వ్యతిరేకంగా పార్లమెంటు మార్చ్, అలాగే ట్యాక్సీ ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్ పిలుపు ఇచ్చింది. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. ఆగస్టు 4న పార్లమెంటుకు పాదయాత్రగా ఇథనాల్ విధానంపై శాస్త్రీయ సమీక్షకు డిమాండ్ అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ఇక తెలంగాణ ఇండియన్ పార్టీ అంటూ కూడా మరొక వార్త చూడవచ్చు. సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తున్నాయంటూ కూడా చెప్పొచ్చు. సీఎం ఎండిన్ వ్యాఖ్యలతో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. రైట్. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే వస్తున్నది వరద, ఒడిసి పడతారా ఇడిసి పెడతారా?
ఏదైతే వరద వస్తుంది, మరి ఇప్పటికైనా ఈ వరదను ఒడిసి పడతారా లేకుంటే కిందికి ఇడిచిపెడతారా అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ప్రధానంగా 24 గంటల్లో కృష్ణాలో మొదలు కానున్న ప్రవాహం అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఎగువ నుంచి దాదాపు 25,000 క్యూసెక్కుల వరద వస్తుంది. మొన్నటి వరకు గోదావరి వరద వచ్చినా కూడా కిందికి ఇడిచిపెట్టినటువంటి సందర్భం మనం చూసాం. మరి ఇప్పటికైనా వస్తున్నటువంటి కృష్ణా వరదను ఒడిసిపట్టి కాపాడుతారా లేదా అంటూ కూడా ఇక్కడ ప్రశ్నించే తత్వంతో ఇక్కడ వార్త చూడొచ్చు. మరోవైపు ఇప్పటికే ఏపీకి తరలిపోతున్నటువంటి తల్లి గోదావరి, అలాగే 2 రోజుల్లో 20 టీఎంసీలు వృధాగా దిగువకు. ఈ నెలలోనే ఆంధ్రాకు వెళ్ళినటువంటి 106.43 టీఎంసీలు ఇంద్రావతి నదిలో కలిపితే 120 టీఎంసీలకు పైనే వెళ్ళిపోయింది. మేడిగడ్డ వద్ద 1,22,660 క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికైనా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్నటువంటి సమ్మక్క బ్యారేజ్ గేట్లను ఎత్తడంతో దిగువకు పోతున్న గోదావరి, ఏదైతే గోదావరి జలాలు ఆల్రెడీ చాలా పెద్ద ఎత్తున లక్షల క్యూసెక్ల వరద వెళ్ళిపోయింది. కాకపోతే ఇప్పటికైనా కృష్ణా సంబంధించి వాటర్ వస్తుంది, దీన్నైనా కాపాడండి అంటూ కూడా చెప్తున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. చెల్లని కార్డులో అంటూ మరొక వార్త చూస్తున్నాం. చేతికి చిల్లు అంటూ కూడా చూడొచ్చు. ఈ నెల 17నే ఈహెచ్ఎస్ ప్రారంభం అయినా ఇప్పటికీ పనిచేయని కార్డులు అంటూ కూడా దవాఖానాలకు క్యూ కడుతున్న రోగులు, ఉద్యోగులు, పెన్షనర్లకు తప్పని వేతనాలంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. రైట్, ఈ అంశాలకు సంబంధించి చూసాం. ఈ అంశాలకు సంబంధించి విశ్లేషిద్దాం.